పాత సినిమాల్లో చూపించినట్టు ఏదో ఆకుల్లో చూడడము లేదా చేతిలో చూడడము ఒక మసి పూయడము ఇదేనా అంజనం అంటే? కాదు. అంజనములో మీరు చూడాలి అంటే మీరు కొన్ని మంత్రాలు ఉంటాయి, వాటిని కొన్ని లక్షల సార్లు జపం చేసి సిద్ధి పొందాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్, అంజనాన్ని చూడాలంటే నవకన్యలు కావాలి. నవకన్యల ద్వారానే అంజనాన్ని చూడగలం. నవకన్యల ద్వారానే అంజనంలో ఏం జరుగుతుందో చూడగలం. మరి నవకన్యలు వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఒక రకమైన పదార్థాన్ని ఆ స్త్రీల యొక్క రాస్తారనమాట. రాసిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన ద్రవ పదార్థాలను ఆ నవకన్యలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు వాటిని తాగుతారనమాట. ఆ పొడిని వాళ్ళు చేతులతో ఇలా అని ఆ అంజనం ఎవరైతే చూస్తారో ఆ వ్యక్తికి ఇస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఆవు పేడతో అలికిన భాగాన్ని, అంటే భూమి మీద ఆ పొడిని చల్లి ఒక మంత్రం చెప్పడం ద్వారా అక్కడ ఉన్నది లైవ్ టెలికాస్ట్ అనేది అవుతుంది అనేది మనకు శాస్త్రం చెప్పింది. అని ఇలా మనకు ఏదో సినిమాల్లో చూపించినట్టుది కాదండి అంజనం అంటే. దానికి స్పెషల్ ప్రొసీజర్ అనేది